వంగవీటి మోహన్ రంగ తనయుడు వంగవీటి రాధ 2 దశాబ్దాలుగా చట్టసభల్లోకి అడుగు పెట్టలేకపోతున్నారు. ఆయన మొదటిసారి అలాగే చివరిసారి గెలిచింది 2004 ఎన్నికల్లోనే. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసినా ఫలితం లేకపోయింది. ఇక 2019లో ఆయన టీడీపీలో చేరిన టికెట్ దక్కలేదు. అదే పరిస్థితి 2024లోనూ జరిగింది. అయితే వంగవీటి రాధ వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగినా ఆయన టీడీపీలోనే ఉన్నారు. ఆయన కోస్తా జిల్లాల్లో ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేశారు. కాపులను టీడీపీ కూటమి వైపుగా టర్న్ చేసేందుకు ఆయన తన వైపు నుంచి చేయాల్సింది చేశారు. వాటి ఫలితాలు కూడా అంతా చూశారు. ఇదిలా ఉంటే వంగవీటి రాధాను ఎన్నికలకు ముందే టీడీపీ అధినేత చంద్రబాబు ఒక హామీ ఇచ్చారని అంటున్నారు. దాని ప్రకారం శాసన మండలిలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయంగా ఇస్తారని, సరైన సమయంలో మంత్రిగా కూడా ఛాన్స్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీసీలకు 2 మంత్రి పదవులు బాబు ఇచ్చారు. కాపుల కోటాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా రాధాకు ఆ పదవి ఇస్తారని అంటున్నారు. ఇప్పటికే మంత్రి మండలిలో ఒక పదవి ఖాళీగా ఉంది. మరోవైపు చూస్తే శాసన మండలిలో 4 ఖాళీలు ఉన్నాయి. వీటిలో మొదటి ప్రయారిటీగా ఒక సీటుని వంగవీటికి బాబు ఇస్తారని అంటున్నారు. వంగవీటికి మళ్ళీ పూర్వ వైభవం దక్కుతుందని ఆయన అభిమానులు, అనుచరులు ధీమాగా ఉన్నారు. ఆయన టీడీపీని వీడిపోకుండా అంకిత భావంతో పనిచేయడమే కాదు, కాపు కమ్మ కాంబినేషన్లో ఏపీలో సూపర్ హిట్ కావడం వెనుక తనదైన శైలిలో పనిచేశారని అంటున్నారు. చంద్రబాబు సైతం టీడీపీలో చేరిన రాధాకు ఇప్పటి వరకు ఏ పదవిని ఇవ్వలేకపోయారు. ఆయన 5 ఏళ్ల పాటు విపక్షంలో ఉండడం అందుకు కారణం. అయితే ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి వంగవీటికి మేలు చేసేలా బాబు అడుగులు ముందుకు వేస్తారని అంటున్నారు. ఏది ఏమైనా ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవులకు నోచుకొని రాధా రాజకీయ జీవితం రానున్న రోజుల్లో కీలకమైన మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాధాకు ముందంతా ఉజ్వల భవిష్యత్తు ఉందని కూడా అంటున్నారు. వంగవీటికి కనుక సముచితమైన స్థానం దక్కితే ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో రాజకీయ సామాజిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్